ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండను గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండను గాక. ఈ ఉదయకాల సమయంలో పునరుత్థాన దినమున ప్రభు యేసువారు మనతో మాట్లాడుచున్న మాట కీర్తన గ్రంథంలో నుంచి 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. ఇలా ఏ రీతిగా రుచి చూస్తారండి? దేవుడు ఉత్తముడు అంటే నువ్వు దేవుని నమ్మిన ఎడల ఆయన కార్యము నీ పట్ల జరిగినప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడు ఉత్తముడని. నువ్వు భయంకరమైన వేదనలో కృంగిపోయినప్పుడు దేవుని చెంతకు వచ్చి మోకరించి, తండ్రి ఈ వేదన నుంచి, కృంగుదల నుంచి నన్ను విడిపించమని మొరపెట్టుకుంటే నిన్ను విడిపిస్తాడు. చూసావా? అప్పుడు తెలుస్తుంది నీకు దేవుడు ఉత్తముడని. మరి ఆర్థిక సమస్యలు నీవు ఉన్నప్పుడు ఎవ్వరి మీద నమ్మకం పెట్టుకోకుండా, ఏ బంధుమిత్రుల వైపు చూడకుండా దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థిస్తావు. చూసావా? ఆ ప్రార్థన దేవుడు విని నీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరుస్తాడు కదా. అప్పుడు తెలుస్తుంది దేవుడు ఉత్తముడని. మరి జాబ్ లేక నీవు, అయ్యా జాబ్ లేదయ్యా, నాకు ఏం చేయాలయ్యా, నాకు ఉద్యోగం దయచేతంటే నువ్వు మొరపెట్టుకున్నప్పుడు 1-2 నెలల్లోనే నీకు జాబ్ ఇప్పిస్తాడు. చూసావా? అప్పుడు తెలుస్తుంది దేవుడు ఉత్తముడని. చూసారా? ఇవి అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇదండి. ఎందుకంటే దేవుడిని ఆశ్రయించి దేవుడిని మొరపెట్టుకునేవారు మరి దేవుడు నుంచి పొందుకున్న ఫలాలను బట్టి చెప్తారు బహుభయంకరంగా ఈయన ఉత్తముడు అని. దావీదు అంటాడు, దావీదు వాళ్ళ మరి సౌలు వాళ్ళ కూతురు అంటుంది, ఏంటి నువ్వు పిచ్చివాడిలాగా, నువ్వు ఇజ్రాయేల్కి రాజువు కదా, పిచ్చివాడిలాగా గంతులు వేసుకుంటూ వస్తున్నావు ఏంటని చెప్పి ఆమె అడిగినప్పుడు దావీదు అంటాడు, నేను ఎక్కడో అడవుల్లో, కొండల్లో, లోయల్లో గొర్రెలు కాచుకునేవాడిని. నా తండ్రి కూడా నన్ను గుర్తించలేదు, కానీ నా దేవుడు నన్ను గుర్తించి ఇంత పెద్ద ఇజ్రాయేల్కి రాజుగా నన్ను నియమించి ఈ మందసాన్ని, ఫిలిస్తీన్లు తీసుకుపోయిన మందసాన్ని తీసుకురావటానికి నన్ను ఎన్నుకున్నాడు కదా. అంతటి గొప్ప దేవుడిని నేను రుచి చూసి తెలుసుకున్నాను. ఆయన నా దేవుడు, ఆయన ఉత్తముడు. అలాంటి ఉత్తమ దేవుడు నాకు కలిగి ఉన్నాడు కాబట్టి నేను ఇంతగా సంతోషిస్తున్నానని హృదయానుసారమైన నాట్యం చేసుకుంటూ ఆయన ఇజ్రాయేల్ వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. ఆ మాట ఆయన వారి భార్యకి చెప్తాడు. అది దేవుని యొక్క ఉత్తమను తెలుసుకోవడానికి దేవుడి యొక్క ఎగ్జాంపుల్ అన్నమాట. మరి నువ్వు నేను దేవుని కార్యములు తెలుసుకొని దేవునిలో ఉండి దేవునిలో ఆనందించే వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములు కోరుకుంటున్నాము. మరియు ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజావందరముల దేవానికి స్తోత్రం నా పరమ తండ్రి. అవును నా పరమ తండ్రి, నీవు ఉత్తముడు నా పరమ తండ్రి. అయ్యా, నిన్ను ఆశ్రయించిన నరుడు ధన్యుడయ్యా. ఈ పునరుత్థాన దినం నా పరమ తండ్రి అనేక మంది నీ పాదాల చెంతకు వచ్చేటకు కృపణ భాగ్యం దయచేయండి. అనేక మంది నా పరమ తండ్రి నీ చెంతకు వచ్చేటకు కృపణ భాగ్యం దయచేయండి. అయ్యా, వందనాలు తండ్రి, వందనాలు. నీ ఉత్తముడని నా పరమ తండ్రి, సకల మానవులు నా పరమ తండ్రి తెలుసుకోవటకు కృపణ భాగ్యం దయచేయండి. అదే రీతిగా నా పరమ తండ్రి ఎంతమంది ఇబ్బందులు ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి, దీనులు నలుపుని జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా నా పరమ తండ్రి హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.